అలాగైతే మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత బైబిల్ ఎవరిని పేదవారిగా చూడదు, పేదవారిగా చూడదు. కానీ మనం అప్పుడప్పుడు ఏం చెప్పుకుంటాం, నాకు భలే బాధేస్తుంది. కొంతమంది మేము పేదవాళ్ళం అంటారు, కొంతమంది సేవకులు కూడా అంటారు మాది పేద సంఘం అండి అంటారు. అట్లా ఏం లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం పేదవారిం కాదు. యాకోబు రాస్తూ 2వ అధ్యాయంలో అంటాడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు దేవుడు భాగ్యవంతుడుగా ఎంచలేదా అంటాడు. ఇప్పుడు మనందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే, బాగా వినాలి అమ్మ తల్లి విను, తర్వాత చెప్పు, ఇంటికి వెళ్ళినా చెప్పు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆయన పిల్లలమైతే ఆయన ఆస్తి అంత ఎవరిది? ఏమండి మీ ఆస్తి ఎవరికి ఇస్తారు? నాకేమన్నా ఇస్తారా? పక్కింటి వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? మీ పిల్లలకే కదా ఇచ్చేది. అలాగైతే మనం యేసు ప్రభు పిల్లలమైతే ఆయన ఆస్తి ఎంత చెబుతారు ఎవరన్నా? చెప్పండి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అంటాడు 3వ అధ్యాయంలో. అంటే లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, ఆయన శ్రీమంతుడు అంటాడు 6వ అధ్యాయంలో. అంటే ఆయన కంటే ఇంకా ధనవంతులు ఈ భూమి మీద ఎవరు? భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? అన్నీ ఆయనవైతే మనం ఆయన పిల్లలమైతే ఇవన్నీ ఎవరివి? కానీ మనం ఎలా ఉన్నాం? నాకేముంది, నాకెవరున్నారు, ఇట్లా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఒక మంత్రి గారి కొడుకు వచ్చి రోడ్ల వెంట తిరుగుతా నాకెవరున్నారు, నాకేముంది అని ఆలోచించడం చూసారా? లేదు కదా. కానీ దేవుని పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచి కూడా దేవుని ఐశ్వర్యాన్ని అనుభవించలేక ఆధ్యాత్మిక దరిద్రులుగానే మిగిలిపోతూ ఉన్నారు చాలామంది. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు యొక్క జన్మ మనకు అర్థం కావాలి. ఆయన వాస్తవానికి ఐశ్వర్యవంతుడని చెప్పుకున్నాం కదా. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును ఆయనే అనుగ్రహించేవాడు, అనుగ్రహ ప్రదాత. కానీ ఏమయ్యాడు? ఆ మాట చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఒక పాట వింటే ఎప్పుడు గుండెలు తరుక్కుపోతూ ఉంటాయి. కొంచెం మైక్ ఉంటే పాడండి. ఈ సృష్టిలో ఈ లోకము నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలుసుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుసున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. అర్థమైందా ఈ పాట? వచ్చు కాబట్టి పాడారా? తలుచుకుంటే ఎలా ఉంటుంది? గుండె తరుక్కుపోతుంది. ఎక్కడ? సమీపింపరాని తేజస్సులో కదా, మహామహిమలో ఉన్న ఆయన. యెషయా గ్రంథంలో మనం చూస్తాము, నేను మహోన్నతుడను, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడను అంటాడు. ఆ తర్వాత మనం కొత్త నిబంధనలోకి వస్తే పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన.
మన కోసం, మనలను ధనవంతులుగా చేయటం కోసం ఆయన ఎలా అయిపోయాడు? దరిద్రుడైపోయాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి జన్మించటానికి వస్తే ఎక్కడ ఆయనకి సత్రంలో కూడా స్థలం దొరకలేదు. ఒక పశువుల తొట్టిలో, ఆ చలిలో కదా. ఇప్పుడు ఇదే చలిలో బయట మీటింగ్ పెడితే గడగడలాడే వాళ్ళం మనం. మంచి పని చేశారు లోపల పెట్టి. కానీ ఆ చలిలో కదా, ఆ రోజు ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఎవరి కోసం? ఎందుకోసం? మనల్ని ధనవంతులుగా చేయటం కోసం ఆయన దరిద్రుడయ్యాడు. ఎప్పుడైనా ఏ బంధువైనా, ఏ కుటుంబ సభ్యుడైనా మన కోసం దరిద్రులు అవుతారా చెప్పండి? మనుషులు ఎలా తయారయ్యారంటే ఇతరులను మోసం చేసి వాళ్ళు పైకి రావాలి, ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. మన కోసం ఆయన అన్నిటినీ వదిలేసుకొని ఏమీ లేనివానిగా, ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు అంటాడు, ఆయన రిక్తునిగా దిగొచ్చాడు. చివరికి శిలువ మరణం, శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువ మరణాన్ని ఆయన అనుభవించి ఆయన మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. గలతీ పత్రికలకు మీరు వెళ్తే అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకు కూడా అన్యజనులకు ఇవ్వటానికి క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడైపోయాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది. వాడుక భాషలో చెప్పాలంటే మన జన్మ ధన్యమవుతుంది. లేకపోతే మన జీవితానికి అర్థం ఉండదు, మన భవిష్యత్తుకి ఏముంటుందో తెలియదు అన్నమాట. సో ఈరోజు మనం మీకా గ్రంథంలో నుంచి 3 మాటలు చెప్పుకున్నాం. చెప్తారా? ముగిస్తాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మీరు వద్దులేండి, మిగతా వాళ్ళని చెప్పనివ్వండి. ఎందుకు వచ్చాడు? పరిపాలించటానికి. పరిపాలిస్తున్నాడా నీ జీవితాన్ని ఆయన? 2, యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఇలా చెప్పుకుందాం, మనల్ని పరిపాలకులుగా, అధికారులుగా చేయటానికి వచ్చాడు. ఉందా మనకి అధికారం? లోకం మీద అధికారం ఉందా? పాపం మీద అధికారం ఉందా? అపవాది మీద అధికారం ఉందా? ఇంకా బానిసలుగానే ఉన్నామా? ఆలోచించేద్దాం. 3వది ఏందండి అంత గట్టి చదివి అడ్డు చూస్తున్నారు? ఇప్పుడే మర్చిపోతే ఇంకేం గుర్తుంటాయి? మరి అన్న పోయిన సంవత్సరం పక్కింటి ఆవిడ ఇంత మాట ఉందన్న, నా లోపలే పెట్టుకో. ఈ మాటలు ఎటుపోతున్నాయో తెలియట్లా, అందుకే బీపీలు షుగర్లు వస్తుంది. వాక్యం మాత్రం మనసులో ఉండట్లేదు, సంవత్సరం క్రితం అన్న మాటలు మాత్రం ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అసలు ఆశీర్వాదం అనే పదానికి నూతన నిబంధన ఇచ్చే అర్థం ఏంటయ్యా అంటే 2 మాటల్లో చెప్పేసి ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు మహిమగల సింహాసనం మీద కూర్చున్నాడు. కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు ఉన్నాయి. కుడివైపున ఉన్న గొర్రెలను చూసి ఏమన్నాడు ఆయన? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం మొదలుకొని మీ కొరకు సృష్టించబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. ఎడమవైపునున్న మేకలను చూసి ఏమన్నాడు? ఏదన్నా చూతారో చూడకుండా? రైట్ వాడు చూడాలి. వల్లాపల్లిలో వాళ్ళకి ఎంత వాక్య అనుభవం ఉందో. ఎడమవైపు ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? సేవకులు చెప్పొద్దులే. ఏమంటాడు? శపించబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకును నియమించబడిన నిత్య అగ్ని గుండంలోనికి వెళ్ళండి. అలాగైతే ఆశీర్వాదం అంటే పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వెళ్ళటం. శాపం అంటే శాశ్వత కాలం దేవునికి దూరం అయిపోయి ఆరని అగ్నిగుండానికి వెళ్ళటం. కాబట్టి యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? అగ్నిగుండం నుంచి తప్పించి మనల్ని రక్షించి మనల్ని ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్య వారసులుగా, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకుందాం. ఇలా జీవించటానికి మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాం. అలవాటుగా, ఆచారంగా జీవించటం కాదు, కానీ అర్థవంతంగా కదా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్తారు ఎవరన్నా? మీరు చెప్పొద్దు సేవకులు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? స్టార్లు కట్టుకోవాలి, ఇంకా కొత్త బట్టలు కట్టుకోవాలి. ఇంకా క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అసలు? దాన్ని మూడు భాగాలు చేయాలి, లేదా 2 భాగాలు చేయాలి. క్రిస్మస్ని క్రైస్ట్ మాస్ అంటారనమాట. మాస్ అంటే ఆరాధన అని అర్థం. యేసుక్రీస్తుని ఆరాధించటం. ఎలా ఆరాధించాలా? ఆయన్ని యోహాను సువార్తలో మనం చదువుతాం 4:24లో, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ప్రభువుకి అప్పగించుకుందాం. అలా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన మాటల గురించి ఆలోచిద్దాం. అర్థమైతే ప్రభువుకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వల్లాపల్లి గ్రామంలో మీ స్వరక్తమిచ్చి సంపాదించిన స్థానిక సంఘాన్ని బట్టి, ఇక్కడ ఉన్న సేవకులు పరిశుద్ధులను బట్టి, ఆయా స్థలాల నుంచి వచ్చినటువంటి సేవకులు పరిశుద్ధులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ సాయంకాలం మీరు ఎందుకు వచ్చారో కొన్ని మాటలు మేము ఆలోచించే కృపనిచ్చారు. మరొక దాసుడు మీ పక్షాన నిలిచి మాట్లాడాలి. మీ దాసుడిని మీ ఆత్మపూర్ణం చేసి ఇంకా మిగిలిపోయిన, ఇంకా అవసరమైన, నేటి సమాజానికి అవసరమైన మీ మాటలు మీ దాసుని నోట ఉంచి మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుని కృపను బట్టి మరి మీ మధ్యకి రావడానికి ప్రభు కృప చూపించారు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి పరిచర్యలో పాల్గొనే ఈ ధన్యతను కలిగించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడున్న స్థానిక సంఘ సేవకులు యోహాన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయా స్థలాల నుంచి వచ్చిన సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అంటే వేరే విధం కాదు కానీ ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. నాకు ఈ ఒక్క పూటే ఖాళీ ఉంది, వదిలేయ్యాయని చెప్పాను, కుదరలేదు. ఇంకా ఇంచుమించుగా 25 వరకు ప్రతిరోజు మరి ప్రయాణాలు ఉన్నాయి, పరిచర్యలు ఉన్నాయి. కాబట్టి మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని